కోరుకొండ మండలం జంబూపట్నం రోడ్డులో గల గత రాత్రి మట్టి టిప్పర్ ఢీకొని నొక్కి రాజు వర్మ యువకుడు మృతి చెందడంతో కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న జక్కంపూడి రాజా గత రాత్రంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి ప్రమాదానికి గురైన తీరుపై పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి తాను ఆర్థిక సాయం ఇవ్వడంతో పాటు లారీ యాజమాన్యం పోలీసు నుంచి సుమారు 15 లక్షల పరిహారం చెల్లించే విధంగా మృతుని కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, మాజీ హోంమంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జి శ్రీనివాస్ నాయుడు, నాయకులు మేడా గురుదత్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సాలివేణు తదితరులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్తూ ఆ అబ్బాయికి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ దోపిడీని అరికట్టాలని అంతా కూడా పగలు రాత్రి లేకుండా తవ్వేసి ఇష్టం వచ్చినట్టుగా వారు ఇష్టమైన రీతిలో వేగంగా నడుపుతూ ఇలాంటి యాక్సిడెంట్లు గురి చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా ఈ బాధిత కుటుంబాలకి తగిన పరిహారం గవర్నమెంట్ చెల్లించాలని చెప్పి మా పార్టీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం.